Hello all and welcome to the Modern Teacher. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ మొత్తానికి కంప్లీట్ అయిపోయాయి. సో కాపీస్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, సో ఈ పోస్ట్ అన్నిటికీ కలిపి లాస్ట్ ఒక 4 days నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇవాళతోటి మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ ఎప్పుడు, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీటన్నిటి మీద ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మీకు గనక నేను ఇప్పటి వరకు వి డిడ్ వీడియోస్ అబౌట్ ఇంగ్లీష్, వి డిడ్ వీడియోస్ అబౌట్ జీకే, వీటన్నిటి మీద మనం డిఫరెంట్ వీడియోస్ చేసుకున్నాం. నేను ఈ వీడియోస్ అన్నీ మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే ఉంటాయని అనుకుంటున్నాను. బికాస్ కామెంట్ సెక్షన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈవెన్ ఇన్ టెలిగ్రామ్, సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారనమాట. సో వి గాట్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ నుంచి, దీని నుంచి ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఆనెస్ట్గా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడానికే ట్రై చేశాను. అండ్ ఐ హోప్ ఇట్ వర్క్డ్ ఫర్ యూ. సో ఇట్ ప్లేడ్ సమ్ కైండ్ ఆఫ్ రోల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేనే మొత్తం అంతా చేశానని చెప్పట్లేదు. ఇట్ ప్లేడ్ అట్లీస్ట్ సమ్, మీకు 1 mark or 2 marks వచ్చినా కానీ, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. మనం కట్ ఆఫ్, రెస్పాన్స్ షీట్స్, రిజల్ట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కట్ ఆఫ్ గురించి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పి ప్రెడిక్షన్ స్టార్ట్ అవుతాయి. డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఓకే, రెస్పాన్స్ షీట్స్ వచ్చే వరకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఎవరు చెప్పలేరు. అట్లీస్ట్ వాళ్ళు గెస్ చేయడానికి కూడా మనకి కరెక్ట్ నెంబర్ రాదు. సో మనం ఏం చేయాలి, రెస్పాన్స్ షీట్స్ వచ్చే వరకు ఆగాలి. రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తే జస్ట్ ఒక మూమెంట్లో మీకు చెప్తాను. ఇప్పుడు పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో అన్ని షిఫ్ట్స్లో మొత్తం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1 shift or 1 exam. మనకి ఓవరాల్గా అందరూ చెప్తుంది ఏంటంటే, జీకే పేపర్ మోడరేట్గా వచ్చింది, రైట్? సో నాట్ కంప్లీట్లీ హార్డ్, బట్ ఇట్ ఈస్ మోడరేట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. పేపర్ అంత ఈజీగా లేదు. బికాస్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా 23 and 24 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. సో దట్స్ వై ద స్కోరింగ్ ఏరియా కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ లైక్ 10 questions ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి అటు ఇటుగా. సో అలాంటి ఏరియా కంప్లీట్ 23-24 అంటే మోస్ట్లీ ప్రిపరేషన్ అంతా కూడా మనం ఈ ఇయర్ ఆర్ లాస్ట్ ఒక 1 year వరకు చదువుంటారు. కానీ అంతకన్నా ముందు నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి, సో ఇట్ ఈస్ ఎ ట్రిక్కీ థింగ్. సో జీకే మోడరేట్, బట్ వేరాస్ ఇంగ్లీష్, సో మన వీడియోస్ చూసినా, లేకపోతే మీరు వేరే సోర్సెస్ నుంచి వీడియోస్ తీసుకున్నా, ఆర్ కంటెంట్ మీకు అక్కడి నుంచి వచ్చిన, ఇంగ్లీష్ ఈజ్ ఈజీ టు మోడరేట్. ఓకే, సో మోస్ట్లీ వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్స్ అండ్ ఈవెన్ ఎర్రర్ స్పాటింగ్ కూడా మోస్ట్లీ అందరూ బాగానే చేశారని చెప్పారు కాబట్టి ఇంగ్లీష్ ఈజీ టు మోడరేట్ ఉందని అనుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంది మనకు పేపర్స్ అన్నిటికీ. సో దట్స్ వై ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. అండ్ అనదర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి, సో ఈవెన్ లక్ ఫ్యాక్టర్ విల్ ఆల్సో ప్లే, రైట్? ఇట్ విల్ ఆల్సో ప్లే సమ్ కైండ్ ఆఫ్ రోల్. ఓకే, కొంతమంది ఏవోటి పెట్టేసి వచ్చేయచ్చు, బట్ వాళ్ళకి కూడా మార్క్స్ వస్తాయి కదా, రైట్? సో ఈవెన్ దట్ విల్ ప్లే ఏ బిగ్ రోల్ హియర్. నెక్స్ట్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నార్మలైజేషన్. ఇప్పుడు మల్టిపుల్ షిఫ్ట్స్ కండక్ట్ చేశారు కాబట్టి మీకు మార్క్స్ నార్మలైజ్ చేస్తారు. అంటే మీకు వచ్చిన మార్క్స్ని రా మార్క్స్ అంటారు. అండ్ ఆ షిఫ్ట్ యొక్క కాంప్లెక్సిటీని బట్టి మార్క్స్ యాడ్ అవ్వడం ఆర్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ నార్మలైజేషన్ విల్ ప్లే ఏ కీ రోల్ హియర్. సో దట్స్ వై నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఎక్కడైనా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే అని చెప్తే మటుకు నమ్మద్దు. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జరిగిన ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది స్టెనోగ్రాఫర్ పోస్ట్ రాసిన వాళ్ళకి, టైపిస్ట్ రాసిన వాళ్ళకి, కాపీస్ట్ అండ్ డ్రైవర్, ఈ 4 పోస్టుల వాళ్ళకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మటుకే. ఓకే, వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, మిగిలిన వాళ్ళందరికీ ఇది ఒకటే, రైట్? సో ఆఫ్టర్ దిస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, రిజల్ట్స్ వచ్చాక డాక్యుమెంట్ వెరిఫికేషనే. బట్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్కి మటుకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే ఏంటి, ఈ పర్టికులర్ సిబిటీలో, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 40% ఆఫ్ ది మార్క్స్ రావాలి ఇఫ్ యూ బిలాంగ్ టు ఓపెన్ కేటగిరీ. ఆర్ ఈడబ్ల్యూఎస్ అయినా కానీ 40% ఆఫ్ ది మార్క్స్ రావాలి. బీసీకి అయితే 35%, ఎస్సీ అండ్ ఎస్టీకి అయితే 30% మార్క్స్ రావాలన్నమాట. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ ఈ మార్క్స్ ఫైనల్ రిజల్ట్లో క్యాలిక్యులేట్ చెయ్యరు ఫర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్. మీకు స్కిల్ టెస్ట్లో కూడా మార్కులు రావాలి, ఆ స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి, అండ్ దాంట్లో మీరు తీసి మీకు నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. సో వాట్ ఈస్ దట్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాని మీద మీ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఓకే, సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మటుకే ఈ పోస్టులకి, ఓన్లీ ఈ పోస్టులకి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు, ఓన్లీ ఈ 4 పోస్టులకి మటుకు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్,
ఇది CBT, ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగిందో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. దీని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి షార్ట్ హ్యాండ్, వీళ్ళకి టైప్ రిలేటెడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో అండ్ వీళ్ళకి డ్రైవింగ్ రిలేటెడ్ స్కిల్ టెస్ట్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనం రెస్పాన్స్ షీట్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయి? రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాశారు కదా, మీకు వీళ్ళు ఒక రెస్పాన్స్ షీట్ పంపిస్తారనమాట. అంటే సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఒక 3-4 డేస్లో వచ్చేయచ్చు మోస్ట్లీ. ఇది మీరు రాసిన దాన్ని ప్రతి క్వశ్చన్ మీకు వచ్చేస్తుంది, మీరు ఏం ఆన్సర్ పెట్టారు అండ్ ఒరిజినల్ ఆన్సర్ ఏంటి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మార్క్స్ని. సో మనం లాస్ట్ నోటిఫికేషన్ యొక్క టైమింగ్స్ చూస్తే, ప్రీవియస్ నోటిఫికేషన్ ఇది కాదు, నేను ముందు 2022 నేను రాసిన నోటిఫికేషన్ చెప్తున్నాను. అప్పుడు ఎగ్జామ్స్ 21/12/22 నుంచి 2/1/23 వరకు జరిగాయి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఒక 10 to 11 డేస్ జరిగాయి ఎగ్జామ్స్ అవి. తర్వాత రెస్పాన్స్ షీట్స్ 4/1 అంటే వితిన్ 2 డేస్లో రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చేసాయి. అండ్ తర్వాత 7/1/2023 వరకు అబ్జెక్షన్స్ కూడా టైం ఇచ్చారనమాట. ఒక 3 డేస్ పాటు మీకు ఏమైనా ఆ రెస్పాన్స్ షీట్స్లో ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని మీరు అబ్జెక్ట్ చేసుకునేలాగా మనకి ఈ అప్లికేషన్ వాట్ వి కాల్ ఫైలింగ్ అబ్జెక్షన్ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో నా వితిన్ ఏ వీక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ రెస్పాన్స్ షీట్స్. అంటే ఈ వీక్లో, రేపు మండే, ట్యూస్డే, వెన్స్డే, సో ఈ వీక్లో మనకి కంపల్సరీగా ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చేస్తాయి. అది వచ్చిన తర్వాత మన మార్క్స్ ఎలా చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. దెర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ ర్యాంక్ మిత్ర. ఎవరైతే ఆర్ఆర్బి ఆర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలిసిన ప్లాట్ఫామే నాకు తెలిసింది ర్యాంక్ మిత్ర అని. ఆ ర్యాంక్ మిత్రాలో ఇది కూడా ఉంటుంది, ఈ మన కోర్స్కి సంబంధించింది కూడా ఉంటుంది ర్యాంక్ మిత్రాలో. సో వన్స్ ఒకసారి అక్కడికి వెళ్ళి మన పేజ్ URL క్లిక్ చేసేసాం అనుకోండి, మన రెస్పాన్స్ షీట్ లింక్ అందులో పెడితే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం మన కేటగిరీ వైజ్ ఒక డేటా లిస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మనం ఆ ర్యాంక్ మిత్ర గురించి నెక్స్ట్ ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ షీట్స్ వస్తాయో అప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ డోంట్ వరీ, మీకు అందులో ఆ రెస్పాన్స్ షీట్స్లో మీకు ఏదైనా ఒకటి రాంగ్గా అనిపిస్తుంది అని అంటే యూ కెన్ సెండ్ దట్ థింగ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. వన్స్ ఒకసారి రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత సో ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ వీ కెన్ ఫైల్ అబ్జెక్షన్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇది రెస్పాన్స్ షీట్స్కి సంబంధించింది. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్నది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మనం ఎగ్జామ్స్ ఎప్పుడో చూసాం, ఇది మళ్ళీ అగైన్ లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సో దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్స్ డిసెంబర్ అండ్ జనవరిలో జరిగాయి. January 2nd మొత్తం కంప్లీట్ అయిపోయాయి 2023లో. రెస్పాన్స్ షీట్స్ విత్ ఇన్ 2 days వచ్చేసాయి. అబ్జెక్షన్ ఫైలింగ్ 7/1 కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ March 29th వచ్చాయి. అంటే ఇటు ఆల్మోస్ట్ లైక్ ఒక ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన 2.5 months, రైట్? సో నియర్లీ 2.5 months, సో 3 months దగ్గరలో రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. బట్ లెట్ మీ టెల్ అనదర్ వన్ మోర్ థింగ్ హియర్, దిస్ టైమ్ ఇట్ విల్ బీ ఈవెన్ క్విక్. ఇంకా తొందరగానే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. లాస్ట్ టైం ఈ 2 months అయినా ఎందుకు పట్టిందంటే అప్పుడు హైకోర్టు నోటిఫికేషన్ కూడా సైమల్టేనియస్గా జరిగింది. ఓకే, హైకోర్టు ఎగ్జామ్స్ January mid-weekలో జరిగాయి అప్పుడు. సో దాట్స్ వై అప్పుడు 2 ఎగ్జామ్స్ని బ్యాలెన్స్ చేస్తూ చేశారు కాబట్టి రిజల్ట్స్కి కొద్దిగా టైం పట్టింది అనుకోవచ్చు. ఈసారి హైకోర్టు నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ రిజల్ట్స్ ఇంకా తొందరగా వీళ్ళు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిజల్ట్స్తో పాటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో స్కిల్ టెస్ట్కి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా ఇస్తారు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపిస్ట్ అండ్ డ్రైవర్. అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నేను మళ్ళీ మీకు ఇంకొక సపరేట్ వీడియోలో చెప్తాను. ఓకే, వన్స్ ఒకసారి మనం స్కిల్ టెస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి ఏంటన్న దాని మీద మీకు అప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, సో రిజల్ట్స్ మనం వితిన్ ఒక 1.5 month or 2 months వరకు పెట్టుకోవచ్చు. వితిన్ 2 months మనకి రిజల్ట్స్ వచ్చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, రిజల్ట్స్ లాస్ట్ టైం March 29th వచ్చాయి 2023, 29/3. ఈసారి దానికన్నా కొద్దిగా ముందే రావచ్చు అని చెప్పని అంటున్నాను. అంటే అంత టైం పట్టదు, 3 months టైం పట్టదు, కొద్దిగా ఫాస్ట్గానే రావచ్చు. అది వచ్చిన వితిన్ లైక్ ఒక 10 daysలో మమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక్కొక్క పోస్ట్కి 2 days or 3 days కింద డివైడ్ చేస్తారనమాట. సో మీరు ఏం చేయాలంటే, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీకు ఇందులో ఏదైనా ఒక సర్టిఫికేట్ లేదనుకోండి, మీరు ఇప్పుడే జాగ్రత్త తీసుకుని ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ ఫామ్లో మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. యాంటీసిడెంట్స్కి గాను ఎన్ని అటెస్టెడ్ కాపీస్ ఉండాలి మీ దగ్గర, ఫొటోస్ ఎన్ని ఉండాలి, ఆధార్స్ అండ్ ఈ ప్రతి కాపీ ఎన్ని జిరాక్స్ కాపీస్ ఉండాలి మీ దగ్గర, వీటిలన్నిటికీ సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తాను యాంటీసిడెంట్స్కి సంబంధించి. బట్ ప్రెజెంట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఒరిజినల్ ఫామ్లో ఉన్నాయా లేవో చూసుకోండి. మీ దగ్గర కంపల్సరీగా క్లాస్ 10th ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి.
ఇంటర్మీడియట్ ఒరిజినల్ ఉండాలి, డిగ్రీ ఒరిజినల్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి రైట్ ఫ్రమ్ 4th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ ఇఫ్ యూ స్టడీడ్ ఇన్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్. మీరు వేరే వేరే జిల్లాల్లో మారుతూ చదువుతూ ఉంటే 4th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉండాలి. ఆర్ ఎల్స్ 7th, 8th, 9th అండ్ 10th ఉంటే సరిపోతుంది స్టడీ సర్టిఫికేట్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంటర్ అండ్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి అప్లై చేశారో. అండ్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, గెట్ ది రీసెంట్ వన్. సో రీసెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. ఓకే, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కనుక మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎవరైతే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ పెట్టుకోండి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ దానికి సంబంధించింది కూడా మీకు ఒకవేళ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళైతే మీకు డైరెక్ట్గా ఇవి పనిచేయవు, మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ పనిచేయదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే మీరు లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, మీరు కనుక ఒకవేళ ఈ లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద టెలిగ్రామ్లోకి వెళ్ళి, టెలిగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీరు మెసేజ్ పెట్టండి, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్. ఆర్ ఎల్స్ యూ కెన్ డిఎం మీ త్రూ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు డైరెక్ట్ డిఎం చేస్తే నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ ఒకవేళ మీకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేవు అండ్ ఇఫ్ యువర్ స్టడీస్ ఆల్ మొత్తం అంతా కూడా ఒక ప్రైవేట్ స్టడీ అయ్యిందనుకోండి, మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఫ్రమ్ ఎంఆర్ఓ. అండ్ ఇది ఓన్లీ ఎవరైతే నో స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ తోటి కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్కి వెళ్ళాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి. అండ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీరు ఎన్ఓసి తెచ్చుకోవాలి మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి. సో ఇన్ దిస్ వే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు బిఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీ దగ్గర ఉంచుకునేలా చూడండి. ఓకే, సో ఇవి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ఎగ్జామ్కి గాను మనం డిఫరెంట్ వీడియోస్ చేసుకున్నాం. ఓకే, సో వీ డిస్కస్డ్ ఇంగ్లీష్, వీ డిస్కస్ జీకే అండ్ ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా నేను డీల్ చేయడానికి ట్రై చేశాను. దట్ టు ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ద లిమిటెడ్ టైమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. ఓకే, సో ఒక జాబ్ చేస్తూనే నేను ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేశాను. బట్ డూ యూ థింక్ దిస్ యాజ్ అన్ ఎండ్? ఈ ఎగ్జామ్ తోటి కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నారా? నో. సో వాట్ నెక్స్ట్? సో దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మోడర్న్ టీచర్. ఓకే, సో ఇక్కడి నుంచి, సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 months, ఒక 4 నెలల్లో నా ఛానల్ ఎనార్మస్గా గ్రో అయింది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఎస్, ఐ నో దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ గుడ్ కంటెంట్. ఓకే, నేను నా కంటెంట్ విషయంలో ఎప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ నెవర్ లిమిటెడ్ మై సెల్ఫ్. ఇన్ ద సిమిలర్ వే యూ పీపుల్ సపోర్టెడ్ మీ, రైట్? సో చిన్న ఛానల్ కదా, ఇందులో ఏముంటుందని చెప్పి చూడకుండా వెళ్ళిపోలేదు. యూ పీపుల్ వాచ్డ్, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఐ నో రైట్ ఫ్రమ్ ద day 1. నేను ఎప్పుడైతే day 1 ఒక వీడియో చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు సో దే ట్రీటెడ్ దిస్ ఛానల్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్ అవుతుంది అని చెప్పి నాకు నమ్మకం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రైట్? సో ఐ నో దట్ యూ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ మీ. మీరు ఎప్పుడు నాతో పాటు ఉంటారని అనుకుంటున్నాను నేను. సో నౌ వాట్ ఈజ్ నెక్స్ట్? సో ది మోడర్న్ టీచర్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏం వస్తాయో చెప్తాను మీకు. సో వన్ థింగ్ ఈజ్, మనకి ఏ ఛానల్లో కూడా వి డోంట్ హ్యావ్ ఎ ఫౌండేషన్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్, రైట్? సో హిందీలో చాలా ఉన్నాయి. బట్ వెన్ వి లుక్ ఎట్ అవర్ తెలుగు కమ్యూనిటీ, సో తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో కోచింగ్ సెంటర్స్లో వి డోంట్ హ్యావ్ ఎనీ అడ్వాన్స్డ్ లెవెల్ ఫౌండేషన్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, within a week I am going to bring you this foundation to advanced level course on Indian polity, history, geography, economy and even on other subjects. ఇది ఏదో ఒక్క ఎగ్జామ్కి పనిచేసేది కాదన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మన వీడియోస్ అన్నీ కూడా ఏపీ హైకోర్ట్ అని చెప్పి హెడ్డింగ్ పెడుతున్నాను, అన్నిటికీ థంబ్నెయిల్స్ అన్నీ కూడా అలాగే వస్తున్నాయి. బట్ దిస్ టైమ్ ఈ ఫౌండేషన్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ద ఆస్పిరెంట్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఏపీ కోర్ట్స్, వాట్ ఎవర్ ది ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఫౌండేషన్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ ఆన్ దీస్ టాపిక్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఆ విధంగా నేను ఈ వీడియోస్ని డిజైన్ చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఏ మంత్లీ కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్, ఏ యూనిఫైడ్ మంత్లీ కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్. యూనిఫైడ్ మంత్లీ కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్ అంటే ఏంటి? సి,
ఇప్పుడు ఏపీ రిలేటెడ్ కావాలంటే మీరు ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదువుతున్నారు, యూపీఎస్సీ రిలేటెడ్ అండ్ ఏపీపీఎస్సీ రిలేటెడ్ సపరేట్ మ్యాగజైన్ చదువుతున్నారు, ఎస్ఎస్సి ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ రాయాలంటే ఒక టైప్ ఆఫ్ మ్యాగజైన్. సో ఇలా డిఫరెంట్ మ్యాగజైన్స్ అవసరం లేదు. ఒక సింగిల్ మ్యాగజైన్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఒక్క మ్యాగజైన్ తోటి మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేసేలాగా, ఆ మంత్ యొక్క మొత్తం కరెంట్ అఫైర్స్ కవర్ చేసేలాగా ఒక మ్యాగజైన్ తీసుకొస్తున్నాను మీ ముందుకి. సో మీరు ఎలాగైతే ఈ వీడియోస్కి సపోర్ట్ ఇచ్చారో ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి, రైట్? ఈవెన్ మోర్. అండ్ ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ వీడియోస్, సో మంత్లీ ఆర్ బై వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. సో ఇవంతా కూడా నెక్స్ట్ మంత్, రైట్? సో విత్ ఇన్ ఎ వీక్ వీటిలన్నిటికి సంబంధించిన బ్రౌచర్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎనీహౌ, సో ఆల్ దీస్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదంతా యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద పెడతాను, రైట్? సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది గనక ఈ మోడర్న్ టీచర్ అనే ఛానల్ మీకు మీ ప్రిపరేషన్లో హెల్ప్ఫుల్గా అనిపించింది అని అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ ఫర్ అనదర్ వన్ మోర్ టైమ్, ది మోడర్న్ టీచర్.